నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. క్రీడా రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం. శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు వెల్లడి. అమిత్ షాను కేబినెట్ నుంచి తొలగించాలి. సిడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడు రుద్రరాజు డిమాండ్. ఉపాధి కోల్పోయిన కుటుంబానికి ఆదిరెడ్డి భరోసా. 3 కుట్టు మిషన్లు అందజేసిన ఎమ్మెల్యే వాసు. ఇసుక విధానంలో కూటమి అట్టర్ ఫ్లాప్. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకుల ఫైర్. నిరాడంబరంగా రవిరామ్ కిరణ్ జన్మదిన వేడుకలు. నా వారసుని ప్రోత్సహించాలని గోరంట్ల పిలుపు. ప్రభుత్వాలు మారినా క్రీడా ప్రాధాన్యాలు మారకూడదనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రీడా రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. మున్సిపల్ స్టేడియాన్ని మల్టీపర్పస్ స్టేడియంగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి స్థానిక నాగుల చెరువు క్రీడా వికాస కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అసంపూర్తిగా నిలిచిపోయిన క్రీడా వికాస కేంద్రాన్ని పరిశీలించి నిర్మాణ పనులపై డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులను ఆరా తీశారు. నిర్మాణ పనులు నిలిచిపోవడానికి కారణాలు తెలుసుకుని వెంటనే పనులను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తొలుత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో టీడీపీ పాలనలో రాజమండ్రి నగరం నడిబొడ్డున ఆట స్థలాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ గ్రౌండ్లో పలు క్రీడలు నిర్వహించేలా సీఎం చంద్రబాబు నిధులు మంజూరు చేసి పునాదులు కూడా వేశారని అన్నారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం క్రీడా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. నిలిచిపోయిన క్రీడా వికాస కేంద్రం పనులను పునః ప్రారంభించే మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ సంఘం కార్యదర్శి బురడి త్రిమూర్తులు, కోశాధికారి వి శ్రీనివాస్, తూర్పుగోదావరి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి ఎస్ నాగరాజు, ట్రెజరర్ ఎస్ వీరబాబు, ఫుట్బాల్ జిల్లా సంఘ కార్యదర్శి ఎస్ గంగాధర్రావు తదితరులు పాల్గొన్నారు. చిరకాలంగా ఎదురు చూస్తున్న నాగుల చెరువు బజార్ పూతల వీరభద్రరావు గారి పేరుతో నెలకొల్పిన ఈ స్టేడియాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యం వెనకబడుతోంది. గతంలో నందమూరి తారక రామారావు గారి నిధులతోటి ఐడిఎస్ఎఫ్టీలో చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాం. ఆ తర్వాత గ్యాలరీలు కట్టి ఇక్కడ ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా చేసి దీన్ని ఫుట్బాల్ అదేవిధంగా మల్టీ పర్పస్గా వాడుకునేలాగా స్టేడియం నిర్మాణం చేయాలని గ్రాంట్లు 2 కోట్లు రిలీజ్ చేసాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని నిలిపివేసింది. అక్కడ వేసిన కొంగలు అక్కడ ఉంది. మరలా క్రికెట్ స్టేడియం అంటే మొదలుపెట్టారు. కనీసం 60 మీటర్లు ఉంటే కానీ క్రికెట్ స్టేడియం పెట్టేదానికి అవకాశం లేదు. బాల్ కొడితే రోడ్డు మీద పడి పరిస్థితి ఉంది. అది కాదు, క్రికెట్ స్టేడియం ఏరియా కట్టేలాగా ఇక్కడ ఫుట్బాల్, కబడ్డీ, అలాగే వాలీబాల్ లాంటి రన్నింగ్ ట్రాక్ అవన్నీ వచ్చేలాగా ఏర్పాటు చేయాలని మేము కోరటం జరుగుతుంది. ఇదే స్టేడియం ఎందుకంటే నడిబొడ్డున ఉంది. ఈ గ్రౌండ్ కానీ యూటిలైజ్ చేయగలిగితే, మల్టీపర్పస్గా యూటిలైజ్ చేయగలిగితే మన పిల్లలందరూ ఇక్కడ ఆడుకుంటారు. ఆడుకోవడంతో పాటు నేషనల్ స్టాండర్డ్స్ కానీ ఇక్కడ నిర్మాణంగా చేయగలిగితే ఇక్కడే ట్రైన్ అయ్యి ఇక్కడే గేమ్స్ నిర్వహించుకొని మన పిల్లలు జాతీయ స్థాయిలో కూడా పోటీల్లో పాల్గొనే పరిస్థితి ఉంది. రాజమండ్రి బిడ్డలు మెడల్ సాధించే పరిస్థితి అని చెప్పి ఆ రోజు ఆలోచించి ముఖ్యమంత్రి గారికి ఇక్కడ క్రీడా వికాస కేంద్రాన్ని నిర్మాణానికి రూపకల్పన చేసినప్పుడు ఆ రోజు స్పోర్ట్స్ అథారిటీగా ఆ రోజు నిధులు కూడా కేటాయించడం జరిగింది. తర్వాత మీకు అందరికీ తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం పక్కకు పోవడం, ఒక గ్రహణం బట్టి క్రీడల గ్రహణం బట్టి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం, క్రీడా రంగాన్ని సర్వనాశనం చేయడం, అనాలోచిత నిర్ణయంతో పరిపక్వత లేని నాయకత్వం ఇక్కడ ఉండడం, దీన్ని క్రికెట్ స్టేడియంగా ప్రపోజల్ పెట్టడం. అసలు క్రికెట్ స్టేడియం పెట్టాలంటే ఎంత ఉండాలని కూడా అవగాహన లేని ప్రజాప్రతినిధులు ఉండడం, ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చడం కోసం 3% ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళకి జాబ్ రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. ఎవరైతే నేషనల్ స్థాయికి వెళ్ళారో వాళ్ళకు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ జాబ్స్, యూనిఫామ్ జాబ్స్ కూడా 5% రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. ఒలింపిక్స్లో కానీ మన బిడ్డలు కానీ మెడల్ కొడితే 7 కోట్ల రూపాయలు నిధులతో పాటు వాళ్ళకి గ్రూప్ 1 జాబ్లతో పాటు ఆఫ్రో గేమ్స్ కానీ, ఏషియన్ గేమ్స్ కానీ, అదేవిధంగా ఖేలో ఇండియా గేమ్స్ కానీ, యూనివర్సిటీ గేమ్స్ కానీ, స్కూల్ ఎడ్యుకేషన్ ప్రైమరీ స్కూల్లో నుంచి నేషనల్ గేమ్స్ ఆడే పిల్లలకు కూడా నగదు ఇవ్వడానికి మొన్నే పాలసీ పెట్టామని చెప్పి పీపీపీ మోడల్ కానీ, అదేవిధంగా మేము కూడా విజయవాడ, విశాఖపట్నం, అదేవిధంగా రాజమండ్రి, కాకినాడ, అనంతపురం, తిరుపతి, నెల్లూరు సిటీల్లో ఉన్న ప్రజలను ఇప్పటికే మేము విజ్ఞప్తి చేసాం. ఇవన్నీ పీపీపీ మోడల్లో ముందుకు రావాలని, గేమ్ అడాప్టేషన్ జరగాలి, దాంతోపాటు ప్లేయర్ అడాప్టేషన్
బ్రహ్మాండంగా మన బిడ్డలు రాణిస్తున్నారు. ఏదైనా మంచి కంపెనీలు ఉంటే మన పిల్లలను కూడా అడాప్టేషన్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన విధంగా సౌకర్యాలు కల్పించాలని చెప్పి మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ, దేశ ప్రజల ఆరాధ్యుడు, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను వెంటనే కేంద్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితుడు మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. దేశంలో దళితులు, బడుగు, బలహీన వర్గాలకు అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేయడానికి భారతీయ జనతా పార్టీ కుట్రలు పన్నుతోందని రుద్రరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలం రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేయాలన్నట్లుగా ఉందని, దీనిపై పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ఈ రిజర్వేషన్లు రద్దు చేయడంతో పాటు రాజ్యాంగంలో కూడా కొన్ని సవరణలు చేస్తామని గత ఎన్నికల ముందు చాలా మంది బీజేపీ ముఖ్య నాయకులు చేసిన ప్రసంగాలను ఆయన గుర్తు చేశారు. దళితులు, బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాలు అన్ని విధాలుగా సమాజంలో అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించారని అన్నారు. ఇప్పుడు వాటిని ఆయా వర్గాలకు దూరం చేసి రాజ్యాంగంలో మార్పులు చేయడానికి బీజేపీ ప్రయత్నించడం దారుణమన్నారు. అమిత్ షా పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు చాలా దారుణమని, వాటిని కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయా వర్గాలకు అండగా నిలబడుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్రలు ఫలించకుండా చేస్తామని స్పష్టం చేశారు. హోంశాఖ మంత్రి అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పక్షాన, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పక్షాన ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం సనాతనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి వ్యతిరేకం. ఈ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకి, ప్రధానంగా మహిళలకి, మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్స్ ఉండాలని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పలు సందర్భాల్లో ఖండిస్తూ వచ్చారు. 1949 నుంచే వాళ్ళ యొక్క అధికార పత్రిక ఆర్గనైజర్లో దీనికి వ్యతిరేకంగా, రిజర్వేషన్స్ వ్యతిరేకంగా, అంబేద్కర్ గారి భావజాలానికి వ్యతిరేకంగా వారందరూ కూడా ప్రచారం చేయడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సాక్షాత్తు దేశ ప్రధానమంత్రే అనేకమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం, దాంట్లో ముఖ్యంగా ఈ దేశంలో 400 సీట్లు మాకిస్తే రాజ్యాంగాన్ని సమీక్షిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో భారతీయ జనతా పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం, ప్రధానంగా రిజర్వేషన్ల వ్యవస్థకు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తున్నారనేటువంటిది అర్థమవుతోంది. అదేవిధంగా ఇటీవల కేంద్ర మంత్రిగా బాధ్యతలో ఉన్నటువంటి అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా కొన్ని కామెంట్స్ చేయడం, వారిని కించపరిచే విధంగా, వారిని కొన్ని వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారిచ్చినటువంటి ఆలోచన విధానం, వారిచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి, వారిచ్చినటువంటి విలువలే ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజల్ని కూడా నడిపిస్తున్నాయి. అటువంటి పరిస్థితులు ఈ దేశంలో కావాలని విభజనకర శక్తులు కామెంట్లు చేస్తున్నాయి. ఈ దేశాన్ని కులాల ప్రాతిపదిక మీద, మతాల ప్రాతిపదిక మీద, భాషల ప్రాతిపదిక మీద విభజించి పాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన ఏదైతుందో, దుర్నీతి ఏదైతుందో దాన్ని కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా స్పందించి రాజ్యాంగ మౌలిక సూత్రాలైనటువంటి రిజర్వేషన్స్ ని కాపాడుకునే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని కోరి ప్రార్థిస్తాం. షార్ట్ సర్క్యూట్తో సర్వం కోల్పోయిన టైలర్ మల్లిబాబు కుటుంబానికి తక్షణం ఉపాధి కోసం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్వయంగా తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున 11వ డివిజన్ కమిటీ సభ్యుల తరపున సహాయం అందించారు. అలాగే ఆ గృహిణికి తక్షణం డ్వాక్రా రుణం అందేలా చర్యలు చేపట్టారు. వారి పిల్లలకు స్కూల్ నుంచి పుస్తకాలు, చదువుకు సంబంధించిన ఇతర మెటీరియల్స్ ఉచితంగా అందేలా ఏర్పాటు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చదువు నిమిత్తం పలువురు విద్యార్థులకు భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ 11వ డివిజన్లో నివసిస్తున్న ఈ కుటుంబం షార్ట్ సర్క్యూట్ వల్ల సర్వం కోల్పోయారని, కుట్టు మిషన్లు కుట్టడానికి ఇచ్చినవన్నీ కాలిపోయాయని, ఈ విషయం తమ టీడీపీ నాయకులు చెప్పడంతో వెళ్లి చూశామని చెప్పారు. అవసరమైన ఎంతో మందికి సాయం చేస్తున్న తమ భవానీ చారిటబుల్
ట్రస్ట్ ద్వారా ఆ కుటుంబానికి కూడా సాయం చేయాలని 30,000తో కుట్టు మిషన్ ఇచ్చామన్నారు. వార్డు కమిటీ సభ్యులు, ఇతర నాయకులు మరో కుట్టు మిషన్, మహిళల సహకారంతో మరో మిషన్, ఇలా 3 మిషన్లు అందజేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, స్థానిక నాయకులు రేగేటి సూరిబాబు, గరకిన రామారావు, ఓపెన్ జీవి శ్రేణు, గెద్దాడ బాబురావు, వెంకటేశ్వరరావు, వెంకన్న దొర, బుడ్డిగ రవి, ఉర్లంక లోకేష్, మొకమాటి సత్యనారాయణ, దాస్యం ప్రసాద్, చాపల చిన్నరాజు, కేబుల్ మురళి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి 15 రోజులకి ఎవరైతే ఆర్థిక పరమైన సమస్యలతోటి సతమతమవుతా ఉన్నారో వాళ్ళకి ఊరట కలిగించే విధంగా మా వంతు, అంటే మేము చేసే కార్యక్రమం వల్ల సంపూర్ణంగా వాళ్ళ ఆర్థిక సమస్య నిర్మూలించబడ్డదని మాత్రం నేను చెప్పలేను. కానీ వారి యొక్క కష్టాల్లోని ఎంతో కొంత తీర్చేందుకు ట్రస్ట్ సహకరిస్తుందనే జయంతో మేము ముందు రోజు నుంచి చెప్తా ఉన్నాను. ఈ రోజు కూడా అదే మాట మీద నిలబడి ఉన్నాను. షార్ట్ సర్క్యూట్ అవడంతో చాలా మెటీరియల్ ఏదైతే కుట్టడం కోసం ఇచ్చున్నారో ఖాతాదారులు అంతా కూడా దగ్ధమైపోయి ఉన్నది. ఇంటిళ్ళపాది మొత్తం అంతా కూడా ఫైర్ అవుట్ అయిపోయింది. ఆఖరికి పిల్లల పుస్తకాలు కూడా పాడైపోయినాయి, కాలిపోయినాయి. మరి వెంటనే తెలిసిన వెంటనే 11వ వార్డు తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులు అందరం కూడా వెళ్ళున్నాం. చూసిన తర్వాత చలించి తక్షణమే ఏదో విధంగా సాయం చేయాలని మరి ఆవిడ డ్వాక్రా గ్రూప్లో ఉన్నప్పుడు మరి సిఎన్ఎం గారిని కోరాం. ఆవిడికి వ్యాపార నిమిత్తం పెట్టుబడి కింద మరి డ్వాక్రా గ్రూప్ ద్వారా ఏదో ఒక లోన్ రూపంలో తక్షణమే చెయ్యండి అంటే సిఎన్ఎం గారి చొరవతోటి అక్కడ సిఓ అందరి సహకారంతో ఒక రోజులోనే ₹1,00,000 ఆవిడికి ఆ డ్వాక్రా గ్రూప్ ద్వారా ఆర్థిక పరమైన సాయం చేసి ఆవిడ వ్యాపారానికి పెట్టుబడి కింద దాన్ని సమకూర్చడం జరిగింది. అలాగే పిల్లలు కూడా మరి చాలా ఇబ్బందికర పరిస్థితులు, ఇద్దరు కూడా బాగా ప్రతిభ కలిగిన పిల్లలు. మరి శశి విద్యా సంస్థ వాళ్ళని అభ్యర్థించగా వారికి మొత్తం మెటీరియల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, మరలా ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇస్తామని చెప్పి కూడా శశి విద్యా సంస్థ వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. రోడ్డును పడిపోయామని ఒక అగమ్య గోచరం లాంటి పరిస్థితి నుంచి మరలా వాళ్ళ జీవితం మీద వాళ్ళకి ఆశ కలిగే విధంగా మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే ఈరోజు మన ప్రాణం ఉంది, ప్రాణాలు కోల్పోలేదు, మన ప్రాణం ఉంది కాబట్టి భవిష్యత్తు ఉంది కాబట్టి కష్టపడితే మరలా అన్ని సాధించుకోగలమని ఒక భరోసా నింపి ఆ భరోసాతో పాటు వారికి వృత్తిపరంగా ఏ ఒక్క సమస్య లేకుండా ఇవన్నీ సేకరించి ఇచ్చినందుకు చాలా సంతృప్తిగా ఆనందంగా ఉంది. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమల్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, లారీ ఇసుక 8,500కు పైగానే అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు. ఇసుక అవినీతిపై అన్ని ఆధారాలతో త్వరలో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్కి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్, పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి గంగాధర్, నక్కా శ్రీనగేష్ మాట్లాడుతూ కోటి లింగాల రేవు నుంచి గామన్ వంతెన వరకు 15 ఇసుక ర్యాంపులు ఉన్నాయని, ఇక్కడ ఇసుక డ్రెడ్జింగ్ చేస్తున్నారే తప్ప ప్రజలకు ఉచితంగా ఇవ్వటం లేదన్నారు. మాట ఛార్జీలు, లోడింగ్ ఛార్జీలు, లారీకి 2,000 ఇలా ఎవరికి ఇష్టమొచ్చినట్టుగా వారు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా వేల కోట్ల ఆదాయం వచ్చేదని, ఇప్పుడు కూటమి నాయకులు దోచుకోవటమే పరమావధిగా పెట్టుకున్నారని అన్నారు. 200 మంది సభ్యులతో బోట్స్మన్ సొసైటీ ఉన్నా వారికి ఏ మేరకు ఇస్తున్నారన్న దానిపై కూడా అగమ్య గోచరంగా ఉందన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి దానికి మాజీ ఎంపీ మార్గాని భరత్పై విమర్శలు చేయటమే తప్ప ఈ 8 నెలల పాలనలో నగరానికి చేసిందేమీ లేదన్నారు. ఈవీఎంల మహిమ, కూటమి బూటకపు హామీలతో ప్రజా నిర్ణయానికి భిన్నంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని నక్కా నగేష్ విమర్శించారు. మేమేం చేశాం, మీరేం చేశారో బహిరంగ వేదికపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. పార్టీ నాయకులు బిల్డర్ చిన్న, గెడ్డి అన్నపూర్ణరాజు, కాటం రజనీకాంత్, దాది గౌరీశంకర్, సోడదాసి సుందర్ సింత్ తదితరులు పాల్గొన్నారు. మా ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. కానీ ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ₹400 అదో పెద్ద స్కామ్. యాప్లో బుక్ చేసుకున్న తర్వాత ఇసుక బుక్ చేసుకుంటే అది అక్కడ రాదు. మనం డైరెక్ట్గా అక్కడ పోయి ఫార్మాలిటీస్ బుక్ చేసుకుంటేనే ఇవాళ ఇసుక వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కంబార్తీలో చూసుకుంటే వచ్చిన వెంటనే నేను ఆ ₹50 కూడా తీసేస్తానని చెప్పాను. ఎంట్రన్స్ స్టిల్ ఇప్పటికి కూడా ఆ ఎంట్రన్స్ ఫీజు అలాగే ఉంది.
ఆ కంబాల చెరువు పార్కు సర్వనాశనం అయిపోయింది. ఇతర ఊళ్ళలో నుంచి సాయంకాలం పూట సరదాగా అక్కడికి వచ్చి కాలక్షేపం చేసేవారు, పిల్లలు ఆడుకునేవారు. బ్లో గార్డెన్ ఉంది, బ్లో గార్డెన్ కూడా బ్రహ్మాండమైనటువంటి పేరు తీసుకొచ్చింది. ఇవాళ పార్క్స్లో ఉన్నటువంటి మౌలిక వసతులు కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. ఇవాళ ఆయన కమిషన్ కోసం చూస్తున్నాడు తప్ప అభివృద్ధి కోసం అయితే మాత్రం కనపడలేదు. లక్షల రూపాయల వల్ల ఆయన కమిషన్ పేరుతో నడుస్తున్నాడు తప్ప అప్పుడు అంతకు ముందు ఉన్నటువంటి ఏవైతే రోడ్స్ ఉన్నాయో వాటిని ఇవాళ కొంతకాలం పాటు ఎలక్షన్ వరకు పడినంత మేరకు నడిచింది. ఇప్పుడు మిగతా వాటిని ఆఫ్ చేసి ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ మొదలుపెట్టారు. అది జగన్ గారి ప్రభుత్వంలోనే శాంక్షన్ అయినటువంటి. దీనికి సమాధానం కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా చాలా విషయాలు మా దగ్గర ఉన్నాయి. ఇవాళ ఒక్కసారి అన్ని చెప్పడం కరెక్ట్ కాదు, కానీ వచ్చినటువంటి 6 మాసాల్లో 7 మాసాల్లోనే మేము విమర్శించడానికి ముందు రావట్లేదు. కానీ ఆయన మాట్లాడితే భరత్ గారు అని చెప్పేసి అన్ని కూడా ఈయన మీద చూడటం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు చేస్తున్న దాంట్లో ఏ రకమైనటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయో, ఏం జరిగిందో ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు, విచారణ చేయండి ఏదైనా సరే. తన ఆశయాలకు వారసుడిగా సమాజంలో అవసరమైన వారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా నిలుస్తున్న డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ను ప్రోత్సహించాలని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. సోమవారం హుక్కుంపేట గోరంట్ల శాంతారావు మెడికల్ సెంటర్లో డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన గోరంట్ల మాట్లాడుతూ రక్తదానం చేయటం వలన మరో 3 ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని అన్నారు. దేశంలో 30 లక్షల యూనిట్లు రక్తం కొరత ఉందని తెలిపారు. రక్తదానంతో పాటు అవయవ దానం కూడా చేయవలసిన అవసరం ఉందన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్, శాంతారాం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. శాంతారాం ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ దేశంలో రక్తం కొరత వలన అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, రక్తదానం చేయటం వలన మరో 3కి ప్రాణదానం చేయవచ్చన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరానికి వచ్చిన దాతలను అభినందించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏలూరి వెంకటేశ్వరరావు, గంగిన హనుమంతరావు, బొప్పన నాగేశ్వరరావు, దండముడి ప్రసాద్, ఎమ్మెల్యే రాజు, కంచిపాటి గోవింద్, పల్లి సాయి, శీలం గోవిందు, అన్నం దేవుల చంటి, మానుపాటి తాతారావు, మార్గాని సత్యనారాయణ, మజ్జి పద్మ, బిక్కిన సాంబ, దారా అన్నవరం, నల్లం శ్రేణు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రవిరామ్ కిరణ్ 39వ జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాల కార్యకర్తలంతా ఉత్సాహంగా చేసుకుంటున్నారు. వారందరికీ అభినందనలు. ఇంకా సమాజ సేవలో ఇంకా ముందుకు సాగాలని, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని, భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాం. ఇదే సందర్భంలో ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాజమండ్రిలో రవిరామ్ కిరణ్ సారథ్యంలో ఎన్టీఆర్ ట్రస్టు, అదేవిధంగా జి శాంతారావు ఫౌండేషన్ తరఫున బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేయడం జరిగింది. దేశంలో రక్త కొరత ఉంది. అనేక ప్రమాదాల్లో కానీ, హాస్పిటల్స్లో ఆపరేషన్లు కానీ బ్లడ్ దొరక్క పోస్ట్ పోన్ చేస్తున్న పరిస్థితి చూసాం. దాదాపు 30 లక్షల యూనిట్లు కొరత ఉందనేది చెప్పబడుతూ ఉంది. దానివల్ల పేద ప్రజలకు సాయం చేసిన వాళ్ళం అవుతాం. వ్యాపారం కాదు, రక్తదానం అనేది వ్యాపారం కాదు. రక్తదానం అనేది సేవా లక్ష్యంలో ముందుకు సాగాలి. అలాగే అవయవదానం, రాబోయే రోజుల్లో అవయవదానం కూడా ఇంకా మరణానంతరం వృధాగా పోతున్న అవయవాలను దానం చేయగలిగితే మరి కొంతమందికి కంటి చూపించిన వాళ్ళు అవుతాం. కిడ్నీలు, లివర్ లాంటివి మనం దానం చేస్తే వాళ్ళని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. ఇవాళ నా 39వ పుట్టినరోజుకి ఇక్కడ మా గోరంట్ల శాంతారావు మెడికల్ సెంటర్లో ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా పెద్దనాన్న శ్రీ గోరంట్ల బుచ్చయ్య గారికి, అదేవిధంగా మా మిత్రులకు, పార్టీ శ్రేణులకు, మీడియా వారికి అండ్ ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బందికి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇందాక పెద్దలు అన్నట్టు సంవత్సరానికి మన దేశంలో 30 లక్షల బ్లడ్ యూనిట్స్ కొరత ఉంది. ప్రతి 2 సెకండ్లకి కూడా మన దేశంలో ఎవరో ఒకరికి రక్తం కావాలి. ఆ రక్తం ఎవరికనేది మనకి అది ఎవరైనా అవ్వచ్చు, మనం అవ్వచ్చు, మన మిత్రులు అవ్వచ్చు, మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు. సో ఇకపై ఎన్టీఆర్ ట్రస్ట్ ఆల్రెడీ ఈ సంవత్సరం మన రాజమహేంద్రవరంలో 4వ బ్లడ్ బ్యాంక్ నారా భువనేశ్వర్ గారి చేతుల మీదుగా ప్రారంభమైంది. విస్తృతంగా చాలా బ్లడ్ క్యాంప్స్ నిర్వహించడం, అదేవిధంగా రేర్ గ్రూప్స్ కూడా అవైలబిలిటీలోకి తీసుకురావడం. అందరూ కూడా ధరలు ఎవరు ఇష్టం వాళ్ళు ఉండేది, కానీ ఎప్పుడైతే ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ రాజమండ్రిలో నిర్వహించడం మొదలుపెట్టారో రేట్లపైన నియంత్రణ అంటూ జరిగింది. సో ఆ రకంగా సామాన్యుడిపై భారాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ తగ్గించింది. రాజమండ్రిలో సంజీవని అనే వాహనాన్ని మన రాజమండ్రి బ్లడ్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది. అంటే వైద్య సౌకర్యం లేని గ్రామాల్లో వెళ్ళి ఉచితంగా
చాలా చిత్తశుద్ధితో ఆ కార్యక్రమాన్ని గత 2 నెలలుగా రాజమండ్రి జరుగుతూ ఉంది. సో ఇలాంటి కార్యక్రమానికి మాకు రాజమండ్రిలో అవకాశం ఇచ్చిన శ్రీ నారా భువనేశ్వరి మేడం గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. గోదావరి బాలోత్సవం 3వ పిల్లల పండుగను 2025 ఫిబ్రవరి 23, 24 తేదీల్లో రాజమహేంద్రవరంలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు అసోసియేట్ అధ్యక్షుడు విఎస్ఎస్ కృష్ణకుమార్, గోదావరి బాలోత్సవం ఆర్గనైజింగ్ సెక్రటరీ టి తులసి వెల్లడించారు. బాలోత్సవానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ బాలోత్సవం గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తులసి మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా 2 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో సృజనాత్మకత, ప్రతిభా పాఠవాలను వెలికితీయటానికి ఈ బాలోత్సవం పిల్లల పండుగ నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 23, 24 తేదీల్లో ఎస్కేవిటి ప్రభుత్వ పాఠశాలలో ఈ 3వ పిల్లల పండుగ జరుగుతుందన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలు ర్యాంకులు అంటూ పరుగులు పెడుతున్నారని, ఆట విడుపు ఆటపాటలు లేకుండా పోయాయన్నారు. కృష్ణకుమార్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయని వారు, పోరాటం చేసిన వారిని దేశభక్తి విషయంలో ప్రశ్నిస్తున్నారని అన్నారు. సమాజంలో ఏం జరుగుతుందో వాస్తవాలు పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. బాలోత్సవం నిర్వాహకులు జిఎస్ఎన్ మూర్తి, సాయిబాబా, పట్నాయర్, జార్జ్ ప్రసాద్, బాపిరాజు, అంజలి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మొదటి 2 కూడా విజయవంతం అయ్యే మనందరి సహకారంతో మీకు తెలుసు. ఇప్పుడు ఇది కూడా ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. అయితే ఎందుకు బాలోత్సవాలు అవసరం అనే విషయాల్లో చూస్తే, మన ఊరికే రాజమండ్రిలో నాబోటి వాళ్ళు ఊరికే రాజమండ్రిలో చూసి వదిలేస్తున్నారు. కానీ తులసి గారు కానీ వాళ్ళ బృందం కానీ రాష్ట్రంలో ఎక్కడెక్కడ బాలోత్సవాలు జరుగుతుంటే అక్కడికన్నీ వెళ్ళి చూసి వచ్చి అక్కడ ఉన్న మెలకువలు ఏంటి, మనం అడాప్ట్ చేసుకోవాల్సినవి ఏంటి, మనం వదిలేయాల్సినవి ఏంటి, ఇవన్నీ కూడా స్టడీ చేసి ఎప్పటికప్పుడు దాన్ని రిఫైన్ చేస్తున్నారు. రెండోది, ఇప్పుడు బాలోత్సవాలు ఎందుకు అవసరం అన్న విషయాన్ని చూస్తే ఇతరత్ర రిక్రియేషన్ ఇవన్నీ పాత విషయాలు ఇవన్నీ చాలా మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు బాలోత్సవం చాలా అవసరం అనే విషయానికి ఒక ముఖ్యమైన విషయం మనం పాత్రికేయులుగా మనం కూడా గమనించుకునే విషయం ఏంటంటే, దేశభక్తులు అంటే అప్పుడు పార్టీల పరంగా చూస్తే అంతా కాంగ్రెసే, కమ్యూనిస్టులు సహితంగా అందరూ కాంగ్రెస్ ఒకప్పుడు, ఆ తర్వాత కమ్యూనిస్టులు కాంగ్రెస్ అన్నది తప్ప మధ్య మార్గంగా 3వ వాళ్ళు ఎవరు దేశభక్తులు లేరు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇవాళ దేశభక్తి విషయంలో వీళ్ళిద్దరినీ ప్రశ్నిస్తున్నారు. దాని నుంచి బయటపడాలన్నా సరే కూడా ఇలాంటి బాలోత్సవాలు జరిగి వాస్తవాలు తెలియాలి. నెహ్రూ గురించో, గాంధీ గురించో, గోళ్ళ గురించో వాళ్ళు చేసిన తప్పిదాలు చెప్పండి, విమర్శించండి. అది కాదు వాళ్ళని లేనిపోని వెళ్ళి వాళ్ళ కులాల మతాలు లేనివన్నీ ఆపాదించి లేనివన్నీ పెట్టి ఒక రకమైన దుర్మార్గమైన ప్రచారం, దుష్ప్రచారం జరుగుతుంది. దీన్ని ఖండించాల్సిన అవసరం, దీనికి దినోత్సవాల్లో పిల్లలలో నాటుకునే చెడు భావాలని తొలగించడం కూడా ముఖ్యమైనది కావాలని నేను భావిస్తున్నాను. ఈ ఇయర్ కూడా మళ్ళీ 3వ బాలోత్సవం రేపు ఫిబ్రవరి 23, 24 తేదీల్లో జరపాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దీనికి కూడా 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకే చదివే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు అందరూ కూడా పాల్గొవచ్చు. దాదాపు 40 రకాల అంశాలు, అంటే అకాడమిక్లోని కల్చరల్లోని కూడా 40 రకాల అంశాలని మనము పెడతా ఉన్నాం. మట్టితో బొమ్మలు చేయించే దగ్గర నుంచి వ్యాసరచన, వక్తృత్వము, బెస్ట్ ఫ్రమ్ వేస్ట్, అట్లాగే క్విజ్, డిబేటు, కల్చరల్కి సంబంధించి జానపద నృత్యాలు, ఏకపాత్రాభినయము, కోలాటము, ఇట్లా ఒక 15 రకాల సాంస్కృతిక అంశాలు, 22 రకాల అకాడమిక్ అంశాల్లో పిల్లలకి ఈ 2 రోజుల పాటు కాంపిటీషన్స్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. నన్నయ్య యూనివర్సిటీలో ఖేలో ఇండియా నిధులు 4.50 కోట్లతో నిర్మిస్తున్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, 3.80 కోట్లతో నిర్మిస్తున్న స్విమ్మింగ్ పూల్ పనులను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో కలిసి పరిశీలించారు. 2022 మార్చిలో చేపట్టిన ఈ నిర్మాణ పనులు 2023 సెప్టెంబర్ నాటికి పూర్తి కావాల్సి ఉన్నా ఇంకా అసంపూర్తిగానే ఉండటం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పనులు వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తి కావాలని ఆదేశించారు. పూర్తి కాకపోతే కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. 2016లో అప్పటి సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన క్రీడా వికాస కేంద్రాలు గత వైకాపా నిర్లక్ష్యం చేసి కనుమరుగు చేసిందని, కూటమి తిరిగి వాటిపై దృష్టి సారించిందని తెలిపారు. గత వైకాపా ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతోందని ఎమ్మెల్యే బత్తుల అన్నారు. ఇటీవల కాలంలో విశ్వవిద్యాలయంలో రాజకీయపరమైన ఒత్తిళ్లు లేకుండా చక్కని పరిపాలన అందించేందుకు అవకాశం దక్కిందని వీసీ ఆచార్య శ్రీనివాసరావు అన్నారు. ఇన్ఛార్జ్ రిజిస్టర్ ఆచార్య కేవీ స్వామి, డిఆర్ఎస్ లింగారెడ్డి, వర్సిటీ ఇంజనీర్ నూకరత్నం తదితరులు పాల్గొన్నారు. చక్రద్వార బంధం పంచాయతీ పరిధిలోని వెలుగుబంద గ్రామంలో సర్వే నెంబర్ 688/1B, 689/1, 690, 691, 6లో ఉన్న 5.59 ఎకరాల భూమి తమదేనని,
కొమ్మిరెడ్డి వెంకట సత్యనారాయణ చెప్పారు. కొమ్మిరెడ్డి కుటుంబానికి అసలు వారసుడిని తానేనని స్పష్టం చేశారు. DNA పరీక్షకు కూడా సిద్ధమని ప్రకటించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ భూమిని తమ తాత చలపతి తమ పేరున రాశారని చెప్పారు. అయితే కొందరు వ్యక్తులు నకిలీ వీలునామాతో ఆ స్థలాన్ని ఆత్రేయపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వారి పేరున రిజిస్ట్రేషన్ చేయించారని, పైగా గుంటూరులో తప్పుడు డెత్ సర్టిఫికేట్ సృష్టించారని, ఇది తెలిసిన తాము సబ్ రిజిస్ట్రార్కు తమ దగ్గర ఉన్న ఒరిజినల్ వీలునామా చూపించే ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయించామని తెలిపారు. తనకు వారసత్వంగా వచ్చిన ఈ భూమిని తాను విక్రయించానని చెప్పారు. తమ వద్ద కొనుగోలు చేసిన వారు ఆ స్థలాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటే కొందరు అడ్డుకున్నారని విచారం వ్యక్తం చేశారు. తమ వారసత్వ ఆస్తిని ప్రసాద్ శ్రీనివాసరెడ్డి అనే వారికి విక్రయించామని, వారికి హక్కు ఉంది కాబట్టి ఆ స్థలాన్ని శుభ్రం చేసుకుంటున్నారని, కొందరు ఉద్దేశపూర్వకంగా దీనిపై వివాదం రేపుతున్నారని, ఇది తగదని హితవు పలికారు. ఇది ఇక్కడికి మా తాతయ్య గారు మా వీలునామా ద్వారా సంక్రమించడం జరిగింది సార్. ఇది ఆ వీలునామా కూడా మా దగ్గర ఉన్నది. మా తాతయ్య గారి పేరు కొమ్మిరెడ్డి వెంకట చలపతిరావు గారు సార్. వారి వీలునామా ద్వారా మా బాధ్యత సంక్రమించింది. ఫేక్ డాక్యుమెంట్ ద్వారా, ఫేక్ వీలునామా ద్వారా ఆత్రేయపురం సబ్ రిజిస్ట్రార్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ ఆత్రేయపురం సబ్ రిజిస్ట్రార్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తదనంతరం మాకు తెలిసిన వెంటనే మేము ఆత్రేయపురం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రార్ గారికి మా దగ్గర ఉన్నటువంటి ఏవైతే పత్రాలు ఉన్నాయో అన్నీ కూడా ఆయనకి సమర్పించడం జరిగింది సార్. వెంటనే దాన్ని ఆత్రేయపురం సబ్ రిజిస్ట్రార్ గారు దాన్ని క్యాన్సిల్ చేసేసి వాళ్ళు ఇచ్చిన వీలునామా, ఫేక్ వీలునామా, మీ వీలునామాలను ఒక నెంబర్ కన్ఫర్మ్ చేశారు సార్. ఆ నెంబర్ ఏంటంటే ఎక్కడ కాకినాడ రిజిస్టర్ ఆఫీస్లో ఒక రిజిస్టర్డ్ వీలునామా సృష్టించేశారు. ఆ రిజిస్టర్ వీలునామా నెంబర్ చూస్తే అది ఎవరో వేరే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వాళ్ళు పార్టీషన్ చేసుకున్నటువంటి ఆస్తి ఆ నెంబర్ మీద వచ్చింది సార్. తర్వాత గుంటూరు డిస్ట్రిక్ట్ లో మా తాతయ్య గారు చనిపోయినట్టు ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ సృష్టించారు సార్. అక్కడ సూపరింటెండెంట్ గారి దగ్గరికి ఎంక్వైరీ చేసినట్టయితే అలా డెత్ జరగలేదని వారు చెప్పడం జరిగింది సార్. అప్పుడు ఆత్రేయపురం సబ్ రిజిస్టర్ వారి దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేయగలిగారు ఏంటంటే ఇమీడియట్ గా ఆయన క్యాన్సిలేషన్ చేసేసి మా పత్రాలు తీసుకుని అలాగే మాకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సార్. నేటి సమాజంలో వాసవి క్లబ్స్ విస్తృత సేవలు అందిస్తున్నాయని, వాసవి ఇంటర్నేషనల్ డిస్టిక్ 215A ఈ ఏడాది చేసిన సేవలను గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో డిస్టిక్స్కి 111 అవార్డులు లభించాయని డిస్టిక్ గవర్నర్ కాళ్లకూరి KVPR S ప్రవీణ్ కుమార్ చెప్పారు. వాసవియన్ల అభినందన సభ ఘనంగా జరిగింది. లాలా చెరువు రోడ్లోని వైశ్య హాస్టల్లో ఆదివారం సాయంత్రం వాసవి క్లబ్స్ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వాసవి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కె రవిచంద్రన్ ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్లో ఈ ఏడాది పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. తమ సేవలను గుర్తించిన వాసవి ఇంటర్నేషనల్ 111 అవార్డులు ప్రకటించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. బోడ సాయి సూర్యప్రకాష్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో 111 అవార్డులు రావటం ఇదే తొలిసారి అని అన్నారు. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా అవార్డులు అందచేయటం ఆనందదాయకమన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ బాలనాగు కాశీ విశ్వేశ్వరరావు, మానేపల్లి రమేష్, డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ సురేష్, వైస్ గవర్నర్ యండూరి రాఘవ కుమారి, వాసవియన్ రాణి, డిస్ట్రిక్ట్ కేబినెట్ ట్రెజరర్ ప్రశాంత్, రీజనల్ చైర్మన్లు చంద్రగుప్త, సుధీర్, గార్లపాటి సూర్యనారాయణ, పలువురు వాసవియన్లు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఇంటర్నేషనల్లో మేము చేసిన సేవా కార్యక్రమాలని పురస్కరించుకుని 111 అవార్డులు అయితే మన జిల్లాకి తీసుకురావడం జరిగిందని చెప్పి తెలియజేయడానికి చాలా ఆనందంగా ఉన్నదండి. అంటే చేసిన వారికి ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉండేటట్లుగా ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ లోను అదే రకంగా డిస్ట్రిక్ట్ లోను మేము మనం చేసిన డిస్ట్రిక్ట్ ఈవెంట్ లో కూడా 1100 అవార్డులు మేము డిస్ట్రిక్ట్ లో ప్రతి ఒక్కరికి ఇచ్చామని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నానండి. ఇవన్నీ కూడా పురస్కరించుకుని మేము ఈ సంవత్సరం చేసిన నా టెన్యూర్ లో ఇంత బాగా చేసినందుకు మా ఇంటర్నేషనల్ గుర్తించి మా బోడ సాయి సూర్యప్రకాష్ గారికి ఇంటర్నేషనల్ సెక్రటరీగా ఈ సంవత్సరం ఇచ్చినందుకు కూడా నేను చాలా సంతోషపడుతూ ఎంతటి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన, నేను ఏం చెప్పినా కానీ నా వెన్నంటుండి నడిపించిన మా జిల్లాలోని ప్రతి ఒక్క నాయకులకు అదే రకంగా మా ఇంటర్నేషనల్ కి కూడా నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. వాషింగ్టన్ ఇంటర్నేషనల్
2024 సంవత్సరానికి గాను మన జిల్లా B215కి గవర్నర్ ప్రవీణ్ కుమార్ గారి సారథ్యంలో ఈ జిల్లాని అత్యున్నత స్థానంలో నిలబెట్టారు. వారికి గాను 111 అవార్డులు రావడం జరిగింది. ఈ సంవత్సరం అంతా కూడా ఎంతో చక్కగా ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా భుజం తడుతూ ముందుకు నడిచినటువంటి మన ప్రవీణ్ గారికి వారి టీం అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి. కాలుగురి ప్రవీణ్ కుమార్ గారికి ఇంటర్నేషనల్ నుంచి సరైన గుర్తింపు లభించి సుమారు 111 అవార్డులు ఇంకా కొన్ని రికగ్నిషన్తో పాటు మేజర్గా ఒక ఇంటర్నేషనల్ పెనుగొండ అమ్మవారి యాత్రకి కూడా స్పెషల్గా ప్రైజ్ ఇవ్వడం జరిగిందండి. ఇన్ని గొప్ప అవార్డులు తీసుకోవడం అనేది ఈ 215 జిల్లాలో ఇదే మొట్టమొదటిసారి. ఇంత ఈ ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ సంవత్సరం ఈ అవార్డులతో చరిత్ర సృష్టించిన జిల్లాలో కూడా ఇంత చక్కని కార్యక్రమాలు చేసిన ఈ గవర్నర్ గారు అండ్ టీం మరియు ఈ సక్సెస్లో భాగస్వామైనటువంటి ఇక్కడికి వచ్చినటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్ అందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాను. కాకినాడలో శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్కు చెందిన సీతా నరసింహ క్షేత్ర స్పోర్ట్స్ ఆడిటోరియంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న ఏపీ ఇంటర్ డిస్టిక్ అండ్ స్టేట్ ఛాంపియన్షిప్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో రాజమహేంద్రవరం క్రీడాకారులు ప్రతిభ చూపారు. గౌతమి టేబుల్ టెన్నిస్ అకాడమీకి చెందిన జి సిరిపావని అండర్ 17 బాలికల వ్యక్తిగత విభాగంలో విజయం సాధించి స్టేట్ ఛాంపియన్గా నిలిచింది. అంతేకాకుండా అకాడమీకి చెందిన మరో క్రీడాకారుడు ఎస్ మోహిత శ్రీకపేష అండర్ 11 బాలుర వ్యక్తిగత విభాగంలో విజయం సాధించి స్టేట్ ఛాంపియన్గా నిలిచాడు. అదేవిధంగా అండర్ 19 బాలికల విభాగంలో వై వైష్ణవి సూర్య ద్వితీయ బహుమతిని, అండర్ 13 బాలుర విభాగంలో ఎస్ లోహిత సూర్య తృతీయ బహుమతిని సాధించారు. టీం విభాగంలో తూర్పుగోదావరి జిల్లా మహిళల టీం ఛాంపియన్గా నిలిచి ప్రథమ బహుమతిని సాధించారు. పురుషులు అండర్ 15 బాలికలు టీంలు తృతీయ బహుమతిని సాధించారు. స్కూల్ డైరెక్టర్ విజయ్ ప్రకాష్, ఏపీ టీటీఏ కార్యదర్శి విశ్వనాథ్, జిల్లా అధ్యక్షులు జేవివి అప్పారెడ్డి, కార్యదర్శి కోచ విటివి సుబ్బారావు, కోశాధికారి కె సత్యనారాయణ, పివివి సత్యనారాయణరావు, ఎంఎల్ఎస్ జయరాజ్ తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తీర్చడానికి ట్రాఫిక్ పోలీసుల విభాగంతో కలిసి ప్రణాళిక తయారు చేస్తున్నామని కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. ట్రాఫిక్, నగరపాలక సంస్థ, టౌన్ ప్లానింగ్, పబ్లిక్ హెల్త్ విభాగాల అధికారులతో కలిసి పలు ప్రాంతాలను ముఖ్య కూడళ్లను పరిశీలించారు. కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ ముఖ్య కూడళ్లలో పార్కింగ్ సమస్య అధికంగా ఉందని, ప్రజలు తమ వాహనాలను ఇష్టానుసారంగా నిలుపుదల చేస్తున్నారని, అందువల్ల వాహనాల కదలికలకు అంతరాయం కలగటంతో పాటు ప్రమాదాలు, వాహనదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయన్నారు. ప్రజలు తమ వాహనాలను కూడళ్లకు 50 అడుగుల దూరంలో నిలిపి ఉంచడానికి స్థలం కేటాయించడం జరుగుతోందని, ద్విచక్ర వాహనాలు, కార్లు వేరువేరుగా నిలిపివేసేలా చూస్తామన్నారు. అందువల్ల పాదచారులకు ఎటువంటి సమస్య లేకుండా ఉంటుందని తెలియజేశారు. ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన పరికరాలు, సామాగ్రి వివరాలు పూర్తి స్థాయిలో తయారు చేయాలని ఆదేశించారు. సిటీ ప్లానర్లు జి కోటయ్య, డిప్యూటీ సిటీ ప్లానర్లు సిహెచ్ సత్యనారాయణ రాజు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్లు ఏ వినూత్న తదితరులు పాల్గొన్నారు. గణపతి మందిరంలో విశ్వ హిందూ పరిషత్ హైందవ శంకారావం కాతేరు బస్తీ సమ్మేళనం జరిగింది. గణపతి నగరం ఏరియా హిందూ కుటుంబాలు ఈ సమ్మేళనంలో పాల్గొన్నాయి. 5వ తేదీన జరిగే మహాసభకు హిందూ కుటుంబాలు తరలి రావాలని కోరారు. జిల్లా వ్యవస్థ ప్రముఖ ప్రధాన వక్త గండెపొడి సురేష్ మాట్లాడుతూ హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలని ప్రధాన డిమాండ్తో హైందవ శంకారావం పేరుతో మహాసభ విజయవాడ వద్ద కేసరిపల్లెలో జనవరి 5వ తేదీన జరుగుతుందన్నారు. హిందూ బంధువులందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. చాలా మంది హిందువులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. బస్సులలో వచ్చే వారి పేర్లు నమోదు చేయడం జరిగింది. కార్యక్రమంలో సూర్యశంకర్రావు, పట్టాభిరామన్న, సత్యకుమార్, పట్టపు చలపతిరావు, శ్రీనివాసరావు, గురజాడ రాజేశ్వరి, సూరిబాబు, కొంపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ అటానమస్ కళాశాలలో గణిత శాఖ, గణిత క్లబ్, పూర్వ విద్యార్థి సంఘాల సమ్మేళనంతో పూర్వ గణిత విద్యార్థులతో, పూర్వ గణిత అధ్యాపకులతో రామానుజన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సమావేశంలో రామానుజన్ చరిత్రకి, ఆర్ట్స్ కాలేజీకి ఉన్న సంబంధాన్ని ప్రిన్సిపల్ రామచంద్రరావు వివరించారు. అతిథులుగా పూర్వ విద్యార్థులు, విశ్రాంత అధ్యాపకులు ఎం వెంకట్రావు, బాపేశ్వరరావు, విశ్వనాథరాజు ప్రసంగించారు. ఇతర అధ్యాపకులు శ్రీనివాస రామానుజన్
గణితంలో చేసిన కృషిని విశదీకరించారు. ఈ సమావేశానికి 60 మంది పూర్వ గణిత విద్యార్థులు, గణిత శాఖ సిబ్బంది హాజరై విజయవంతం చేశారు. పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ముళ్ల మాధవ్, ఉపాధ్యక్షులు భార్గవ్, జనరల్ సెక్రటరీ సుధాకర్, కోశాధికారి విజయలక్ష్మి, జాయింట్ సెక్రటరీ శివ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రీడా రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం, సాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు వెల్లడి. అమిత్ షాను కేబినెట్ నుంచి తొలగించాలి, సిడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడు రుద్రరాజు డిమాండ్. ఉపాధి కోల్పోయిన కుటుంబానికి ఆదిరెడ్డి భరోసా, 3 కుట్టు మిషన్లు అందజేసిన ఎమ్మెల్యే వాసు. ఇసుక విధానంలో కూటమి అట్టర్ ఫ్లాప్, కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకుల ఫైర్. నిరాడంబరంగా రవిరామ్ కిరణ్ జన్మదిన వేడుకలు, నా వారసుని ప్రోత్సహించాలని గోరంట్ల పిలుపు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ సీ న్యూస్.